నమస్కారం పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో గల శ్రీ నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో ఘనంగా ఆనంద ఆదివారం ధ్యాన జ్ఞాన కార్యక్రమం. జోగులాంబ గద్వాల్ జిల్లా ఐజా మండలంలోని పలు గ్రామాల్లో ఉత్సాహంగా మెగా శాకాహార ర్యాలీ. కోనసీమ జిల్లా చోడవరం గ్రామంలో విస్తృతంగా ధ్యాన ప్రచారం. సత్యసాయి జిల్లా గొడ్లూరులోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ఆత్మజ్ఞాన బోధన. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని మానస సరోవరంలో ధ్యానం ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం. హైదరాబాద్ పుప్పలగూడలో ఘనంగా మహాకరుణ శాకాహార ర్యాలీ. ఇక వివరాల్లోకి వెళ్తే, నిజామాబాద్ జిల్లా సిద్దులగుట్ట ఆర్మూర్లో గల శ్రీ నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో ఆనంద ఆదివారం ధ్యాన జ్ఞాన కార్యక్రమం ఎంతో ఘనంగా జరిగింది. ఈ ధ్యాన జ్ఞాన కార్యక్రమానికి జ్ఞానదాతగా గ్రేట్ సీనియర్ పిరమిడ్ మాస్టర్ దీప్తి నాదెళ్ల విచ్చేసి వచ్చిన వారందరి చేత ధ్యానం చేయించి అద్భుతమైన ధ్యాన జ్ఞాన సందేశాన్ని అందించారు. పితామహ పత్రిజీ జన్మించిన నిజామాబాద్ జిల్లాలో అద్భుతమైన ధ్యాన మందిరాన్ని నిర్మించడం, అద్భుతంగా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. ఈ ధ్యాన జ్ఞాన కార్యక్రమానికి ఆత్మీయ విశిష్ట అతిథిగా ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి హాజరై సిద్ధేశ్వర పిరమిడ్ వద్ద జరిగే కార్యక్రమాలకు తన వంతు సహాయాన్ని అందిస్తూ ప్రభుత్వంచే నిధులను విడుదల చేస్తానని తెలిపారు. అంతకుముందు వేద బ్రాహ్మణుల వేద మంత్రోచ్చారణల మధ్య పరమశివుడి విగ్రహాన్ని అత్యంత ఘనంగా ఆవిష్కరించారు. ఈ ధ్యాన జ్ఞాన కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ సాయి కృష్ణారెడ్డి, గౌరవ జిల్లా సభ్యులు బొడ్డు దయానంద్, పిరమిడ్ మాస్టర్లు మామిడి లక్ష్మారెడ్డి, చిన్నారెడ్డి, అమరవాజీ శ్రీనివాస్, నూతపల్లి సంతోష్ కుమార్, సీనియర్ పిరమిడ్ మాస్టర్లు 1500 మందికి పైగా ధ్యాన బంధువులు పాల్గొన్నారు. ఈరోజు మీరందరూ ఇక్కడ ఉండడం, నన్ను మీ మధ్యలో కూర్చోబెట్టడం అన్నది మాస్టర్స్ ఏదో పిలిచారు నేనేదో వచ్చాను అనుకోవడం భ్రమ. వినడానికి సిద్ధంగా ఉన్నారా? ఓపెన్ మైండ్తో. మాస్టర్స్ ఏదో పిలిచారు, ఎందుకంటే సారు చాలా సంవత్సరాలుగా కడతాల్లో కలిసినప్పుడల్లా ఎప్పుడు వస్తున్నారు మేడం, మీరు రారేంటి? ఎన్ని సంవత్సరాల నుంచి సార్? 3 years నుంచి. ఈరోజు సమయం ఆసన్నమైంది కాబట్టి ఈరోజు నన్ను తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టారు. ఇది వినడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళని మీరందరూ వచ్చి ఇక్కడ కూర్చున్నారు, అంతేనా? కాలగర్భంలో ఏదైతే దాగి ఉందో దానికి అనుగుణంగానే అన్నీ జరుగుతాయి. ఇక్కడ ఎవ్వరూ కర్తలు కానే కాదు. ఎవరో పిలిచారు, నేను వచ్చాను, నేను రాలేదు, నన్ను తీసుకొచ్చి కూర్చోబెట్టుకున్నారు. ఎందుకు అంటే మీరేదో తీసుకోవడానికి రెడీగా ఉన్నారు, అది మీకు అందించాలి. అందించటానికి ఎవరినో మాధ్యమం చేసుకోవాలి కాబట్టి ఆ మాధ్యమం నన్ను చేసి నన్ను ఇక్కడ కూర్చోబెట్టారు. ఆ సమయం కోసం ఎదురు చూశారు.
PSSM ఐజా ఆధ్వర్యంలో జోగులాంబ గద్వాల్ జిల్లా ఐజా మండలంలోని పలు గ్రామాల్లో మెగా శాకాహార ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ఐజా మండలంలోని సంకాపురం, ఈడిగోనిపల్లి, కొత్త చిన్నోనిపల్లి, అనంతరంపల్లి గ్రామాల్లో మెగా శాకాహార ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో పిరమిడ్ మాస్టర్లు, ధ్యానులు పాల్గొని ప్లకార్డులను ప్రదర్శిస్తూ ఏ జీవిని చంపే హక్కు ఎవరికీ లేదు, ముక్తి మార్గం శాకాహారం, ప్రపంచ శాంతికి శాకాహారం, మానవుల ఆహారం శాకాహారం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఎంతో అద్భుతంగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్, నారాయణపేట్, వనపర్తి, గద్వాల్, ఐజా మండలాలకు చెందిన ధ్యానులు పాల్గొన్నారు. శాకాహారం 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 మానవుని ఆహారం మానవుని ఆహారం మానవుని ఆహారం అందుకే మనిషి మేలుకో హింస మానుకో అందుకే మనిషి మేలుకో హింస మానుకో అందుకే మనిషి మేలుకో హింస మానుకో జీవ హింస జీవ హింస జీవ హింస ఏ జీవిని చంపే హక్కు ఎవరికీ లేదు ఏ జీవిని చంపే హక్కు ఎవరికీ లేదు ఏ జీవిని చంపే ధ్యానం అంటేనే క్రమశిక్షణ, క్రమశిక్షణ అంటేనే ధ్యానం. కూర్చోండి సార్. కేవలం సహజంగా జరుగుతున్న శ్వాస మాత్రమే గమనిక చక్కగా మనం ఈరోజు ఐజా మండలంలోని దాదాపు 4 గ్రామాల్లో గుంటూరు జిల్లా తాడేపల్లిలో గల మానస సరోవరంలో హ్యాపీ సండే కార్యక్రమంలో భాగంగా ధ్యానం, ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం ఎంతో అద్భుతంగా నిర్వహించారు నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ రాఘవేంద్రరావు పాల్గొని ఆత్మజ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ధ్యానం విశిష్టత, బ్రహ్మర్షి పత్రిజీ గొప్పతనం గురించి చక్కగా తెలియజేశారు. అలాగే తన ధ్యాన అనుభవాల ద్వారా ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని బోధించారు. నా ఫోన్లో 4,500 ఫోన్ నెంబర్లు ఉంటాయి. 4,500 నెంబర్స్ ఉంటాయి. దాదాపు 10 దేశాల్లో ఉండేటువంటి మన ధ్యాన మిత్రులు. ఎక్కడి నుంచి వస్తుంది ఇదంతా? ఎప్పుడైతే మనం సమభావన కలిగి ఉంటామో ఆ స్నేహం అనేది అక్కడ ఏర్పడుతుంది. మనకి ఆ సమదృష్టి వస్తుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఆధ్యాత్మిక మార్గంలో. 5వది చేసే పనిలో నైపుణ్యం పెరుగుతుంది, స్కిల్ పెరుగుతుంది. అన్ని పనులు చక్కగా చేయగలుగుతాం. ఏమండి, ఆ వంట ఇంకా రుచికరంగా చేస్తాం, స్నేహం మధురంగా చేస్తాం. ఏ పనైనా అద్భుతంగా చేసేటువంటి నైపుణ్యం మన సబ్కాన్షియస్ మైండ్ నుంచి ఆటోమేటిక్గా వస్తుంటుంది. ఈ పని ఇలా చేద్దాం అనేటువంటి ఆలోచనలు మన లోపల నుంచి వస్తుంటాయి చక్కగా మనకి. చూసారా, మీరు కాల్గేట్ పేస్ట్ కొంటే ఒక్క బ్రష్ ఉచితం, కానీ ధ్యానం చేస్తే 5 లాభాలు కదా. ఆరోగ్యం వస్తుంది, మానసిక ప్రశాంతత వస్తుంది, సంకల్ప శక్తి పెరుగుతుంది, సమభావన వస్తుంది అందరి పట్ల, చేసే పనిలో నైపుణ్యం. 5 లాభాలు. వీటికి అయిన ఖర్చు అంతా కొద్దిగా సమయం. మన ఇన్వెస్ట్మెంట్ ఏమిటండి? ఇప్పటివరకు మీకున్న అభిప్రాయాలు, నమ్మకాలు, సిద్ధాంతాలు ఏవి మార్చుకోవద్దు. అవన్నీ అలాగే ఉంచుకోండి. 365 రోజుల ధ్యాన శాకాహార పిరమిడ్ జగత్ ప్రచారంలో భాగంగా PSSM ఆధ్వర్యంలో హైదరాబాద్ పూప్పలగూడలో మహాకరుణ శాకాహార ర్యాలీ ఘనంగా నిర్వహించారు. పూప్పలగూడలోని మణికొండ కమ్యూనిటీ హాల్ నుండి ర్యాలీ ప్రారంభమైంది. ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్లు, ధ్యానులు శాకాహారం విశిష్టతను తెలిపే ప్లకార్డులను ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ ఎంతో ఉత్సాహంగా ర్యాలీని కొనసాగించారు. అనంతరం శాకాహారం తినడం వల్ల కలిగే లాభాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. బ్రహ్మశ్రీ పత్రిజీకి
ఆరోగ్యానికి శాకాహారం ఆరోగ్యానికి. ధ్యాన భీమఖండం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో కోనసీమ జిల్లా ద్రాక్షారామం చుట్టూ ఉన్న 108 శివాలయ గ్రామాలలో 108 సోమవారాలలో ఇంటింటా ధ్యాన ప్రచారం నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో 46వ సోమవారం రామచంద్రాపురం మండలం చోడవరం గ్రామంలో ఇంటింటా ధ్యాన ప్రచారం చేసి ప్రజలకు ధ్యానం, శాకాహారం, పిరమిడ్ల విశిష్టతల గురించి అవగాహన కల్పించారు. అలాగే గ్రామస్తులకు, విద్యార్థులకు ధ్యాన శిక్షణ ఇచ్చి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ధ్యాన ప్రచారంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు రాజ్యలక్ష్మి, లక్ష్మి, గుప్తా, భారతి, నర్సిరెడ్డి, వానపల్లిపాలెం గురువు నాగేశ్వరరావు, డాక్టర్ భాస్కర్ రావు, గీతాలక్ష్మిలు తదితరులు పాల్గొన్నారు. చాలా ఈజీగా వెళ్ళగలుగుతాం. శ్రీరాముడిలాగా, శ్రీకృష్ణుడిలాగా మీలోనే ఉన్న దైవత్వాన్ని మీరు గుర్తెరగాలంటే స్నానం చేయాలి. ఓకేనా? థ్యాంక్ యూ. 2 నిమిషాలు చేద్దాం. ఓకే, 5 నిమిషాలు చేద్దామా? వెళ్దాం. కృషి చేసి ఈ 108 గ్రామాలు ధ్యాన గ్రామాలుగా, శాకాహార గ్రామంగా, పిరమిడ్ జగత్గా, ధ్యాన జగత్గా మార్చే వరకు మనందరం నిర్విరామంగా కృషి చేద్దామని ఈ ధ్యాన భీమఖండ శైవక్షేత్ర మహాయజ్ఞంలో ఒక్కసారి అందరూ ప్రతిజ్ఞ పలుకుదాం. శాకాహార జగత్కి, శాకాహార జగత్కి, ధ్యాన జగత్కి, ధ్యాన జగత్కి, పిరమిడ్ జగత్కి, పిరమిడ్ జగత్కి. ఇది మనం పత్రిజీ గారు మహానుభావుడైన ఎంత ఈజీ అనేదో మనకి చెప్పేశారు. ఆయన అట్టు పండు ఒలిస్తే మనకి ఎంత ఈజీగా ఉంటది అంత ఈజీగా చెప్పేశారు అన్నమాట. మీకు ధ్యానం చేసుకోవడం ఎలా అడిగారు మహాతల్లి, మీకు నేర్పిస్తానండి నేను. అమ్మా, కాళ్ళు ఇలా కొంచెం క్రాస్ చేసుకోండి, ఇలా పెట్టుకోండి. మీరు పెట్టుకోలేకపోతే అలాగే ఉంచేసుకోండి, ఇబ్బంది ఏమీ లేదు. అమ్మ చేతుల దగ్గర పెట్టి ఇలా కలుపుకోండి, అలా కొంచెం దగ్గర పెట్టుకోండి, కాళ్ళు చేతులు ఇలా కలుపుకోండి, ఇలా తెచ్చుకోండి. సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం గొట్లూరు గ్రామంలోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ, ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం చక్కగా జరిగింది. జ్ఞానదాతగా విచ్చేసిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ చంద్రశేఖర్ దంపతులు ఆత్మజ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా మాయ అంటే ఏంటి, మాయను ఎలా తొలగించుకోవాలి అనే అంశం గురించి అద్భుతంగా వివరించి ధ్యానులకు మంచి జ్ఞానాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. దీన్ని మాయ అంటున్నాడు అని మనమే ప్రశ్నించుకోవచ్చా లేదా? ఏ విధంగా ప్రశ్నించుకోవాలి? మనం ఏ విధంగా ప్రశ్నించుకోవాలి? సత్తులు సుత్తులు మాయ, సంసారమే మాయ అన్నప్పుడు మనము ఏ విధంగా మనం ప్రశ్నించుకోవాలి? ఇదంతా యథార్థం కదా, కంట కట్టినట్టే ఉంది. రూపాలు ఉన్నాయి, బిడ్డలు ఉన్నారు, భార్య ఉంది, భర్త ఉంది, ఇదంతా కళ్ళ కనిపిస్తూనే ఉంది, విశ్వం కనిపిస్తూ ఉంది, వస్తువులు కనిపిస్తున్నా, ఇదంతా మాయ. మాయ అంటే ఏంది? మాయ అంటే ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు మనం కనిపించడమే మాయ. ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ప్రతిరోజు ధ్యాన శిక్షణ, ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ రామాంజనేయులు పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా అందరికీ అర్థమయ్యే విధంగా హాస్యపు కథల ద్వారా, పాటల ద్వారా ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. అన్నం ఉంటుంది, వాళ్ళ అమ్మ అంటాడు ఇట్లా తీసుకెళ్ళను, వాళ్ళ అమ్మ అంటే నోటే పెట్టాను, ముందులేదో చెప్పులే పెట్టాను. ఆయన మనసంతా టీవీ ఇంట్లో బీరాలు తీసి ఎత్తకపోయినా చూసేవాళ్ళు లేరు. ఉంది జరిగింది ఇట్లాంటి, మళ్ళా బీగాలు ఆడబెట్టారు, ఆడబెట్టారు, అన్ని ఎత్తుకొని వెళ్ళిపోయారు. అట్లా టీవీ పిచ్చి అయితే ఇలా ఉంటుంది. మనం కూడా ఏది చూడాలో అదే చూడాలి. ఇప్పుడు బస్సు ఎక్కుతాను టికెట్ తీసుకునేది ఫ్రీగా లేదు. బస్సు ఎక్కుతానే టికెట్ లేదు, డబ్బులు లేవు, నేను కూర్చుండేది ఆ చెల్లు తీసుకుంటూ ఉండేది. కండక్టర్ వచ్చి అమ్మ ఎక్కడ పోవాలంటే చూసేది యాడమ్మా తల్లి బట్టల మళ్ళీ అట్లా చెప్పండి అమ్మా, మేము టికెట్ ఇట్లా అయిపోయింది. టీవీ ఈ సెల్లులతో అంత ఇది. బస్సు ఎక్కుతానే సెల్లు గీక్కుంటూ ఉండేది. రాత్రి 12 గంటలైనా సెల్లు గీకేది, 9 గంటలకు లేచి. దాన్ని తగ్గించాలమ్మా. పిల్లలకు కూడా మంచి అలవాటు నేర్పించాలి. ఈ చెడు అలవాట్లన్నీ మనం నేర్పించేటివే.
ఆధోని పిరమిడ్ మాస్టర్లు బన్నూరి సరస్వతి నారాయణ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా తుగ్గిలి మండలంలో విస్తృతంగా ధ్యాన ప్రచారం నిర్వహించారు. పిరమిడ్ మాస్టర్లు తుగ్గిలి మండలంలోని రాతన, తుగ్గలి, జొన్నగిరి, ఎర్రగుడి గ్రామాలలో జోరుగా ప్రచారం చేసి ధ్యానంపై అవగాహన కల్పించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు ఉపాధ్యాయులచే సామూహిక ధ్యానం చేయించారు. అనంతరం ధ్యానం వల్ల పొందే లాభాల గురించి వివరించారు. అలాగే గ్రామస్తులకు కరపత్రాలను అందజేసి ధ్యానం, శాకాహారం, పిరమిడ్ల విశిష్టతల గురించి తెలియజేసి ప్రతిరోజు ధ్యానం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నర్వా పిరమిడ్ మాస్టర్లు బంగ్లా ఆంజనేయ రెడ్డి, గుండం శైలజ, రంగమ్మ, కాశీం, శోభిత, పవిత్ర, సుభద్ర, నారాయణమ్మ తదితరులు పాల్గొన్నారు. సత్యసాయి జిల్లా ధర్మవరంలోని కోట ఆత్మ ధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం, ఆత్మజ్ఞాన బోధన కార్యక్రమం అద్భుతంగా జరిగింది. సీనియర్ పిరమిడ్ మాస్టర్ దుర్గమ్మప్ప ఆత్మజ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ధ్యానం విశిష్టతలు, పలు ఆధ్యాత్మిక అంశాలను తెలియజేసి ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. గుంద కూడా చూడదు, గుందరు చూసుకుంటూ ఉంటుంది. దాంట్లో పడి బాగా చూడండి. ఇప్పుడే చెప్పింది దైవీ హేష గుణమయి, దీనికి కారణం నీ గుణాలే. ఎన్నిసార్లు చెప్పాడు సార్, గుణాలు మార్చుకోవాలి. సత్వగుణ సంపన్నుడు ఎట్లుంటాడని చెప్పాడు. నేను చెప్తాను లేండి, ఎలాగో భగవద్గీత చదివినాను. రజోగుణ సంపన్నుడు ఎట్లుంటాడు, నడవడిక. తమోగుణ సంపన్నుడు లేదా గుర్తులేదా? సత్వగుణ సంపన్నుడు చెప్పండి సార్లు. విచారణ ద్వారా, వివేకము ద్వారా, ధ్యాన సాధన ద్వారా తన స్వరూపాన్ని పొందుతున్నాడయ్యా. సత్యసాయి జిల్లా కొత్తపేటలో 83వ శ్రీమద్ భగవద్గీత ధ్యాన జ్ఞాన సప్తాహం అత్యంత ఘనంగా జరుగుతోంది. ఈ కార్యక్రమంలో 3వ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి అద్భుతమైన జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా భగవద్గీత శ్లోకాలు, అర్థాలను అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి ధ్యానులకు భగవద్గీత జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు, విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. గట్టిగా క్లాప్తో ధన్యవాదాలు అర్పించుకుందాం. అలాగే వ్యాస భగవాన్ని గట్టిగా క్లాప్తో ధన్యవాదాలు అర్పించుకుందాం. అలాగే సుఖ భగవాన్ని గట్టిగా క్లాప్తో ధన్యవాదాలు అర్పించుకుందాం. అలాగే శంకర భగవాన్ని గట్టిగా క్లాప్తో ధన్యవాదాలు అర్పించుకుందాం. అలాగే వాల్మీకి మహర్షి క్లాప్తో ధన్యవాదాలు అర్పించుకున్నాం. అలాగే పోతనామాత్యులు గట్టిగా క్లాప్తో ధన్యవాదాలు అర్పించుకున్నాం. అలాగే గుండేరులైన పితామహ పత్రిజీ గారు గట్టిగా క్లాప్తో ధన్యవాదాలు అర్పించుకున్నాం. అలాగే భూలోక, సూక్ష్మలోక, కారణలోక, మహాకారణలోక మాస్టర్స్ అందరికీ గట్టిగా క్లాప్తో ధన్యవాదాలు అర్పించుకున్నాం. అలాగే దివ్యాత్మ స్వరూపులైన ఇచ్చేసిన అందరికీ గట్టిగా క్లాప్తో ధన్యవాదాలు. అలాగే మనకి శరీరాలను ప్రసాదించిన తల్లిదండ్రులకు గట్టిగా క్లాప్ క్లాప్ క్లాప్. కోనసీమ జిల్లా ద్రాక్షారామం గ్రామంలో శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి పిరమిడ్లో ఒక్కరోజు ధ్యానం, ఆత్మజ్ఞాన శిక్షణ కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతలుగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ డాక్టర్ భాస్కర్రావు దంపతులు పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా పలు కథలు, తమ ధ్యాన అనుభవాల ద్వారా ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఏదైనా సరే చదువుకున్న రోజుల్లో కానీ, విద్య నేర్చుకున్న రోజుల్లో కానీ లక్ష్యంతో ఉన్నవాడిని. నేను చదువు పట్ల అలాగే ఉండేవాడిని. చదువు అయిపోయింది, కుటుంబంలో ఎక్కువ సంతానం రీత్యా 9 మేము. ఆడవాళ్ళు 4, మగవాళ్ళు 5. 5గురిలో నేను మధ్యముడిని. అయితే ఆ రకంగా విద్య నేర్చుకుని ఆ విద్యతో 0 నుంచి హీరోగా వెదిగాను.
కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలం చిన్నాపురం గ్రామంలో హైస్కూల్లో యోగా టీచర్ పిరమిడ్ మాస్టర్ క్రాంతి కుమార్ విద్యార్థులకు యోగా ధ్యాన శిక్షణ ఇస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు యోగ సాధన, ధ్యాన సాధన గురించి అలాగే వాటి వలన కలిగే లాభాల గురించి చక్కగా వివరిస్తున్నారు. అనంతరం అందరి చేత యోగా ధ్యానం చేయిస్తున్నారు. కృష్ణా జిల్లా వెంట్రప్రగాడ గ్రామంలో శ్రీ నామేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరం 5వ వార్షికోత్సవం మార్చి 6న నిర్వహిస్తున్నారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమం ఉదయం 8 గంటల నుండి శాకాహార ర్యాలీతో ప్రారంభం కానుంది. అనంతరం మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా PSSM కృష్ణా జిల్లా అధ్యక్షురాలు రాజాకుమారి, స్పిరిచువల్ టాబ్లెట్స్ కౌన్సిలర్ రాజ్యలక్ష్మి పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు. వసుదైక ఫౌండేషన్ ఫౌండర్ పేరం నాగేంద్రం మార్గదర్శకత్వంలో హైదరాబాద్ ఎల్లారెడ్డిగూడ నాగార్జున నగర్ కాలనీలో గల నాగార్జున నగర్ కమిటీ హాల్లో మార్చి 7న అహింసా ధ్యాన ప్రచార ర్యాలీ, ధ్యాన మహిళా ఉత్సవం నిర్వహిస్తున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు నిర్వాహకులు. ఈ కార్యక్రమం మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు కొనసాగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు శ్రీనగర్ కాలనీలో గల గురుస్థాన్ నుండి ర్యాలీ ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పలువురు ప్రముఖ మహిళలు పాల్గొంటున్నారు. అలాగే PSSM మహిళా విశిష్ట అతిథులుగా స్వాగ్ ఫౌండర్ పరిణిత పత్రి, సీనియర్ పిరమిడ్ మాస్టర్లు కుక్కట్పల్లి లక్ష్మి, రమాదేవి, నిర్మల, వాణి, శేషారత్నం, మాధవి, చంద్రకుమారి తదితరులు పాల్గొననున్నారు. PMCని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి PSSM సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి. పత్రిజీకి ప్రతిరూపమైన PMC, ప్రతిక్షణం సత్యదర్శనం.